ఒకానొక ఊళ్ళో షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధం ఆడడం గాని, ఒకరికి ఒక మాట అనటం కానీ, ఒకరికి ఒక హాని తలపెట్టడం గాని ఎరగడు. అతని మంచి గుణాలకు ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవాళ్ళు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేక లేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడని పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచివాడో నారాయణుడు అంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఏడు పైపడ్డ కొద్దీ నారాయణుడు చెడ్డ అలవాట్లు అలవరుచుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేక లేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్టు పోతుండేవాడు. నారాయణుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడు త్రోవల్ని నడవసాగాడు. అంతేగాని మంచి మార్గాన్ని మాత్రం పట్టలేదు. ధనవంతుడి బిడ్డ కనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూ ఉండేది. ఇది చూసిన స్నేహితులు నారాయణ స్నేహితుల కోసం